తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాపై ప్రధానంగా చర్చించనుంది. సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపైన మంత్రివర్గం చర్చించనుంది. ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల అంచనాల సవరణపైన, సీతారామ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పనులపైన కూడా చర్చించనుంది తెలంగాణ కేబినెట్. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని 6వ అంతస్తులో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో చాలా కీలక అంశాల మీద చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అంశం చాలా కీలకంగా మారింది. గడిచిన కేబినెట్ సమావేశం సందర్భంగా కూడా ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ కేబినెట్ నిర్ణయాన్ని ఆర్డినెన్స్ ముసాయిదా రూపంలో గవర్నర్ కార్యాలయానికి పంపించింది. గవర్నర్ దీని మీద న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖకు కూడా పంపించారు. అక్కడ నుంచి కేంద్ర హోంశాఖ నుంచి న్యాయ సలహా అందిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఆలోపుగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తిగా చర్చించాలని చెప్పేసి కూడా కేబినెట్ నిర్ణయించింది. ఇదే కాకుండా ఈ గడిచిన 2 నెలల క్రితం మెదక్ జిల్లాలోని పాష్మైలారంలో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో, అగ్ని ప్రమాదం సిగాచి కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 48 మంది మృత్యువాత పడ్డారు. ఆ 48 మంది మృత్యువాత గల కారణాలు, అగ్ని ప్రమాదంతో పాటుగా ఇంకేమేమి అంశాలు ఉన్నాయనే విషయానికి సంబంధించి ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ తుది నివేదికను అందజేసింది. ఆ నివేదిక మీద కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా ఇరిగేషన్ శాఖకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇటు జే చొక్కారావు ఎత్తిపోతల పనులకు సంబంధించి, అదేవిధంగా ఎస్ఎల్బీసీకి సంబంధించిన కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి. వాటి మీద కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 7.5 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. వాటిని పంపిణీ చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 10వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో పూర్తి స్థాయిలో రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పేసి కలెక్టర్లను ఆదేశించడంతో ఆ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనే విషయానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. దీనికి సంబంధించి ఇంకేమైనా కొత్త స్టెప్స్, అంటే ఇంటికే సరుకులు రవాణా చేసే విధానం కావచ్చు, లేకపోతే దీన్ని కొత్తగా ఆరోగ్యశ్రీ ఇచ్చే అంశాన్ని కూడా కేబినెట్లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇస్తున్న 7.5 లక్షల కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మళ్ళీ 7.5 లక్షల కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను కూడా అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏం చేద్దామనే విషయానికి సంబంధించి కూడా ఇటు మరొకసారి కేబినెట్ సహచరులతో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీ ఇచ్చారు. దానికి సంబంధించి ఇటు అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేసి దాన్ని రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రపతి కన్సిడరేషన్లో అది ఉంది, బిల్లు ఉంది. కాబట్టి ఆ బిల్లు మీద రాష్ట్రపతి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు ఏంటి, ఇటు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ ముసాయిదా ఉండింది, అటు రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్ ఉంది. ఈ రెండు అలా ఉండిపోవడంతో నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేద్దామని చెప్పేసి కూడా ఆలోచన చేసే, దాని మీద చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది, ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈలోగా ఒక నెలలోనే, అంటే ఇచ్చిన 3 నెలల గడువులో 1 నెలలో రిజర్వేషన్లను ఖరారు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు సూచించింది. కానీ ఇప్పటి వరకు ఆ రిజర్వేషన్ల మీద ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేస్తుంది. ఆ కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్ల జాబితా తయారీతో పాటుగా సామాగ్రి, ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సామాగ్రిని కూడా సెట్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇట్లా
ఇలాంటి కీలకమైన అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నిటి మీద కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు గోశాలలకు సంబంధించి సుమారు 100 గోశాలలు ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే గోశాల పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగానే ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ గోశాలల పాలసీ ఏదైతే ఉందో ఆ గోశాల పాలసీని వివిధ రాష్ట్రాల్లో స్టడీ చేసిన తర్వాత ఆ స్టడీ రిపోర్ట్స్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్లో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా కూడా ఇటు వేములవాడలో కావచ్చు ఇతర దేవస్థానాల్లో ఉన్న పశువులు చనిపోతున్నాయి, ఆవులు ముఖ్యంగా ఆవులు చనిపోతున్నాయి. ఆవుల చనిపోవడానికి గల కారణాల మీద కూడా ఒక కమిటీ వేశారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా ఉండేందుకు గోశాల పాలసీని తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈ గోశాల పాలసీలో అన్ని రకాల సదుపాయాలను గోశాలలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. వాటికి సుమారుగా కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ఆ కోట్ల రూపాయల ఖర్చుకు అదేవిధంగా పాలసీ ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి సంబంధించి క్యాబినెట్తో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో కొత్తగా పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి అంటే టీఎస్పీఎస్సీ ద్వారా కొన్ని పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నది. అవే కాకుండా గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా కూడా కొన్ని పోస్టులు ఏపీకి వెళ్ళిపోయాయి. ఆ పోస్టులకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో కొత్తగా పోస్టులను క్రియేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ పోస్టుల క్రియేషన్కి సంబంధించి కూడా ఇటు క్యాబినెట్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో సాధారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి, భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు అదేవిధంగా ప్రాజెక్టులన్నీ కూడా నిండి కుండను తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు ఏపీ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా గతంలోనే చర్చించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. వాటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనే విషయానికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. Yes, Sudhir, thank you. Thanks for the updates.